సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు పట్నం వాసులు పల్లెవైపు పరుగులు పెడుతున్నారు. దీంతో నగరంలోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచి ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్లు రద్దీగా మారాయి. బస్సుల్లో సీట్లు లేకపోయినా నిల్చుని వెళ్లేందుకు సైతం వెనకాడడం లేదు. అటు రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తుంది. ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. కొందరు బస్సులు ఖాళీ లేకపోయినా అష్ట కష్టాలు పడుతున్నారు. రద్దీ పెరగడంతో బస్సులు అందక తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ మరిన్ని స్పెషల్ సర్వీసులు నడుపుతున్నాయి. ఇక సొంతూరుకు వెళ్లేందుకు పట్నం వాసులు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే బస్ స్టాండ్స్ అలాగే రైల్వే స్టేషన్ అంతటి కూడా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికొండ అందిస్తారు. ఎంజీబీఎస్ నుంచి మణికొండ. సంక్రాంతి పండుగకు సెలవులు ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లేందుకు హైదరాబాద్ నగరంలోని ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులంతా కూడా ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి సెలవులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా బస్ స్టాండ్లకు వస్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. పూర్తిగా ఇక్కడ చూడవచ్చు ప్రయాణికుల రద్దీ అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచే ఇక్కడ ప్రయాణికులంతా కూడా వస్తున్నారు. వారి వారి గమ్య స్థానాలకు చేరేందుకు ఇక్కడికి వచ్చి బారులు తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనము ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 11 దగ్గర ఉన్నాం. ఇక్కడ సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం ఈ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులంతా కూడా ఇక్కడ ఉన్నారు. సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఎక్కడ చూసినా కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కూడా గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైతే ప్రయాణికులంతా కూడా ఈ రోజు నుంచి సొంత గ్రామాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీజీఎస్, ఆర్టీసీ అదనంగా బస్సు సర్వీసులను కూడా రన్ చేస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఈ పండుగ నేపథ్యంలో దాదాపుగా 6431 ఆర్టీసీ బస్సులను రన్ చేస్తున్నట్టుగా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే స్పెషల్ బస్సులు అంటూ కూడా బస్సులకు బోర్డులను ఏర్పాటు చేశారు. ఏదైతే ఆర్టీసీకి సంబంధించి స్పెషల్ బస్సులను కూడా రన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మహాలక్ష్మి పథకం అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్పెషల్ బస్సులు ఏవైతే ఉంటాయో ఈ స్పెషల్ బస్సులలో ఆ మహాలక్ష్మి పథకం అనేది వర్తించదంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని పల్లె వెలుగు బస్సులకు కూడా ఈ రకంగా సంక్రాంతి స్పెషల్ బస్సులు అంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కొంత కన్ఫ్యూజన్కు గురవుతున్నటువంటి పరిస్థితి. బస్సు ఎక్కిన తర్వాత వారిని టికెట్లు కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాం కదా పెద్ద ఎత్తున బస్సులలో ప్రయాణికులంతా కూడా ప్రయాణం చేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఖమ్మం వెళ్తున్నాం. బుక్ చేసుకున్నారా? ఆన్లైన్ బుక్ చేసుకున్నాం. ఎట్లా ఉంది? క్రౌడ్ ఎక్కువ ఉంది? క్రౌడ్ బాగుంది సార్. రేట్లు కూడా బాగా పెట్టారు. డబల్ ఉంది. ఎక్కువ ఉంది. ఎంత చార్జ్ అవుతుంది టికెట్? అవుతుంది. ఫ్యామిలీతో వెళ్తున్నారా? అవును. చూస్తున్నాం సంక్రాంతి కోసం ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వీరంతా కూడా కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం వెళ్తున్నారు. అంటే హాలిడేస్ సంక్రాంతి కోసం ఎట్లా ఉన్నాయి? ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? కొంచెం ఎక్కువ ఉన్నాయి. నార్మల్ కంటే ఎక్కువ ఉన్నాయి మొన్న పెరిగిన తర్వాత. అంటే దాదాపుగా 6400 బస్సులను నడిపిస్తున్నాం అంటున్నారు. క్రౌడ్కు అనుగుణంగా ఉందా లేకపోతే బస్సులకు ఏదైనా ఇబ్బంది ఉందా? పర్లేదు. స్పెషల్ బస్తో అక్కడ అడ్జస్ట్ అయితే చేయడం జరిగింది. కానీ స్పెషల్ బస్సులకి ప్రైసెస్ కొంచెం హెవీగా తీసుకుంటున్నారు. ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు? దాదాపుగా 283 అట్లా ఉండేది. ఇప్పుడు 400 అయిపోయింది. అంటే ఒక 120 రూపీస్, 130 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది పర్ హెడ్. ఎంతసేపు అవుతుంది మీరు బస్ స్టాండ్కి వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాం. మెట్రోలో వచ్చాం. జస్ట్ ఇప్పుడే వచ్చాం. అవైలబుల్గా ఉన్నాయా మీకు? అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూస్తున్నాం కదా చాలా మంది
వారంతా సొంత ఊర్లకు వెళ్లేందుకు ఈ సంక్రాంతిని 6 రోజులు సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సొంత గ్రామాల్లోనే చేసుకునేందుకు సన్నద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కొంత టికెట్ ప్రైజెస్ పెంచారు. ఎందుకంటే స్పెషల్ బస్సులకు 1.5% టికెట్ ప్రైజెస్ కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఛార్జెస్ కూడా కొంత హైక్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే వారు ఎక్కడికైతే వెళ్లాల్సినటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బస్సు రాగానే ప్రయాణికులంతా కూడా ఆ బస్సుకు ఎగబడిపోయి ఎక్కుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటటువంటి బస్సులకు సీట్లు లేకపోయినా కూడా వారంతా కూడా నిలబడి కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పట్టణ వాసులంతా కూడా వారి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రౌడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా బస్ స్టాండ్ల దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్ల దగ్గర కావచ్చు, అంతటా కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం MGBS బస్ స్టాండ్ ప్రాంగణంలో పూర్తిగా ఈ రకమైనటువంటి క్రౌడ్ ఉదయం నుంచే కనిపిస్తుంది. ఇవాళ నుంచి దాదాపుగా ఇంకా 2 రోజుల పాటు కూడా ఇదే తరహాలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విద్యా సంస్థలకు అన్నిటికీ కూడా ఇవాళ నుంచి సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అటు స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా టీచర్స్ కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ అంతా కూడా వారి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఉద్యోగులు కూడా రేపటి నుంచి వారంతా ఇంకా చాలా మంది కూడా వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వీరంతా వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వారికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా మంది ప్రయాణికులు అమ్మ ఎటు వెళ్ళాలి? సూర్యాపేట. లేదు లేదు చూస్తున్నాం. హాఫ్ అన్ అవర్ అంటే బస్సులు ఏర్పాటు చేశాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చెప్తున్నారు. మీకు కొంత అసౌకర్యంగా ఉందా? మేము అటు వెళ్ళలేదు, ఇంకా దీనికోసం చూస్తున్నాం. సో ఇది చూస్తున్నాం కదా, దాదాపుగా హాఫ్ అన్ అవర్ అవుతుంది సూర్యాపేట వెళ్ళాలి. ఇప్పటిదాకా బస్సెస్ కూడా అందుబాటులో లేవంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి? స్పెషల్ బస్సులు పెట్టారు. ఇక్కడ బుక్ చేసుకున్నాం. ఎక్కువ ఉన్నాయి కొంచెం. పండగ గురించి అంటే బస్సెస్ కొంచెం ఎక్స్ట్రా పెడితే బాగుంటుందండి. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఉన్నటువంటి బస్సెస్ కూడా ఇప్పుడు ఏదైతే క్రౌడ్ ఉందో ఈ క్రౌడ్కు తగ్గట్టు లేదు. ఇంకొన్ని బస్సెస్ని పెంచినట్టయితే కొంత బాగుంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఛార్జెస్ పెంచినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. మిగతా బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో యథావిధిగా కొనసాగుతుంది. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కూడా స్పెషల్ బస్సులలో వర్తించదంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో కొంతమంది ప్రయాణికులంతా కూడా కొంత గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. స్పెషల్ బస్ అయినప్పటికీ కూడా వారు ఇక్కడ మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా తెలియక ఎక్కిన తర్వాత వారంతా కూడా అక్కడ టికెట్ కొనాలంటూ కూడా కండక్టర్ తెలియజేసినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి పథకాన్ని స్పెషల్ బస్సులలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందంటూ కూడా ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రోజు నుంచి హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నగర వాసులంతా కూడా సొంత గ్రామాలకు వెళ్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలోని తమ సొంత ఊర్లకు వెళ్ళేసి అక్కడ 6 రోజులు వరుస సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పండగకు ముందస్తుగానే వెళ్ళేసి సంక్రాంతి పండుగను సొంత గ్రామాల్లో జరుపుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే MGBS బస్ స్టాండ్ అంతా కూడా ఉదయం నుంచి ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉన్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.